హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వందన బ్లాగ్స్ ఛానల్స్ అండి. ఇది వచ్చేసి నేను మీకు ఆల్రెడీ నా ఛానల్లో లింక్ అయితే అప్లోడ్ చేశాను. 75 సంవత్సరాల నాటి పురాతనమైన టెంపుల్ అండి, బాపూజీ నగర్ పాచికోట అనే ఏరియాలో. అక్కడ ప్రతి శ్రావణ మాసం పూజలు అవుతాయని చెప్పాను కదా, అక్కడే వరలక్ష్మి వ్రతం రోజు వరలక్ష్మి వ్రతం అనేది చేస్తున్నారు. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా నియర్ బైలో ఉంటే వెళ్ళి విజిట్ చేయండి. చాలా మహిమగల టెంపుల్. అమ్మవారు 5 అమ్మవార్లు ఒకే చోట వెలిసిన టెంపుల్ అండి. ఇది దాదాపు ఇప్పుడు వచ్చేసి 4th జనరేషన్ అనేది నడుస్తుంది. ఈ టెంపుల్ గురించి ఫుల్ ఇంటర్వ్యూ అయితే నా ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశానండి. అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్తోనే నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. సో సపోర్ట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాదాపు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ వరలక్ష్మి వ్రతం అనేది నిర్వహిస్తున్నారండి. కొన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ జరుగుతుంది. ओम आयने देवरायने दुर्वारोहंतुष्टिनी हृदाष्टकुण्डलेकानि समुद्रस्य गुहायिमे कुङ्कुमं काञ्चनं दिव्यं कामिन्यां कामसंभवं कुङ्कुमेनार्चितश्च అమ్మవారికి తగిలించినట్టు చేసి ఇస్తేనమ్మ వాయనం అని చెప్పేసి 3 సార్లు చెప్పండి. ఓం భద్రం కరణే విష్ణుయామదేవాః భద్రం పశ్యేమాక్షపరిచేత్రాః స్థిరైరంగైః సృష్టివాగుస్తనోభిః వ్యశేమదేవహితం యదాయుః. ओम महाकाली नमः, ओम ब्रह्मा विष्णु शिवात्मकाय नमः, ओम त्रिकालज्ञान संपन्नाय नमः, ओम भुवनेश्वरी नमः, ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीदां श्रीं ह्रीं श्रीं श्री महाकाली महालक्ष्मी महासरस्वती देवता स्वरूपिणी वरलक्ष्मी देवतायै नमो नमः. ओम नमो देवी महादेवी शिवायै सततं नमः. नमः प्रकृत्यै भद्रायै वेदां प्रणतां सुताः. नानाविध परिमलपत्र पुष्पांजलिं समर्पयामि. अतः दिव्यधूपमाग्रापयामि. प्रतिगृह्यतां दिव्यधूपमाग्रापयामि. अनन्तरं साक्षात् प्रत्यक्षदीपं सन्दर्शयामि. दीपाराधने ఇక్కడ వచ్చేసి వరలక్ష్మి వ్రతం అంటే కొంతమందికి కలశం పెట్టుకోవడం పెట్టొద్దు అనే ఆచారం ఉంటుంది కదండి. దాని ప్రకారం అయితే చేస్తున్నారు. కలశం పెట్టుకొని చేసేవాళ్ళు కలశం పెట్టుకొని చేస్తున్నారు. ఆ ఆచారం లేని వాళ్ళు నిమ్మకాయల దీపాలు, కుంకుమార్చన ఇవన్నీ చేస్తున్నారండి వరలక్ష్మి వ్రతం రోజు. అండ్ అలాగే పిల్లలు కాని వాళ్ళు, పెళ్ళిళ్ళు కాని వాళ్ళు అమ్మవారికి మొక్కుకొని 5 వారాలు కానీ 9 వారాలు కానీ ఇక్కడ నిమ్మకాయల పూజలు అనేది చేస్తే ప్రతి మంగళవారం కానీ శుక్రవారం కానీ నిమ్మకాయల పూజలు అనేవి చేస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయండి. ఇక్కడ భక్తులందరూ చాలా నమ్ముతారు. అండ్ అలాగే శ్రావణంలో ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుందండి. అంటే ఆషాఢంలో వడి బియ్యాలు పోస్తారు కదా, ఆ బియ్యంని మనం శ్రావణంలో వీళ్ళు వచ్చేసి టెంపుల్లో అన్నదానం అనేది చేస్తుంటారు. అన్నదానం వేడుక అనేది చాలా కన్నుల పండుగ జరుగుతుందండి ఇక్కడ. ఆ వీడియో కూడా నేను నా ఛానల్లోనే పోస్ట్ చేస్తాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్ అనేది గ్రోత్ చేయండి. ఇలాంటి ఎన్నో పురాతనమైన టెంపుల్స్ గురించి వాటి గురించి నా ఛానల్లో ఇంటర్వ్యూస్ అయితే చేస్తాను. అలాగే కుకింగ్ వీడియోస్ కూడా చేస్తాను.